నిన్నటి రోజు తొగుట సభలో మాట్లాడినటువంటి కొత్త ప్రభాకర్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. మనతో పాటు కొత్త ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, అంటే నిన్నటి మాటలు చూస్తుంటే అందరూ కూడా విమర్శిస్తున్నారు. అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చెప్తారు సార్ ఆ విషయంలో? మీరు నిన్న ఏం మాట్లాడిందో మీరు చెప్తే నేను చెప్తాను. మొదల మీరు నేనేం మాట్లాడిందో మీరు చెప్తే సెకండ్ నేను చెప్తాను. నిన్న జనరల్గా మాకు ప్రతి ఫీల్డ్లో ఉంటాం మేము. నేను ఒకసారి రెండు పర్యాయాలు ఎంపీ, ఒక పర్యాయం ఎమ్మెల్యే. నాకు ఢిల్లీ నుంచి గల్లీల దానిక ఏం జరుగుతుంది ఏంది అన్ని విషయాలు కొద్దిగా గొప్పని మేము నేర్చుకున్నాం. మా సారు మా బాస్ కేసీఆర్ గారు మమ్మల్ని ఉద్యమకారులను మళ్ళీ ప్రతి ఒక్కరిని ఒక ఉద్యమకారుని తయారు చేసిండు. మాకు ప్రజలకు పని చేయాలని చెప్పి వాళ్ళని తయారు చేసిండు. ఈ పిచ్చి పిచ్చి రాజకీయాలు మాకు ఎప్పుడు కూడా నేర్పియాలి. ఎప్పుడైనా కానీ ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలని చెప్పి మా బాస్ చెప్పినది దాన్నే ఫాలో అవుతాం ఇవాళ మేము. ఎందుకంటే ఇప్పుడు మా దగ్గరికి చాలామంది వస్తున్నారు. ఏమంటారు వచ్చి, సార్ మళ్ళీ మీరు రావాలి సార్, బాగుంటుంది సార్, మళ్ళీ కేసీఆరే ముఖ్యమంత్రి కావాలి సార్, మళ్ళీ మీ సర్కారే రావాలి సార్, మన సారే రావాలి సార్, మేము చందాలు ఇస్తాం సార్, మేము పైసలు వేసుకొని మళ్ళీ మీకు ఎలక్షన్లో మళ్ళీ కొట్లాడి ఉంది సార్, ఇక్కడ మేము ఇబ్బంది పడుతున్నాం సార్, మాకు ఎంతో ఇబ్బంది సార్, మేము ఇలా ఒక పెళ్లి చేసుకుందామంటే ₹1 అప్పుడు ఉటనిస్తలేడు సార్, అప్పులు ఇంతకుముందు కూడా పోతే రూపాయికో ₹2 వడ్డిచ్చేటోడు కూడా నమ్మతలేడు సార్, భూమి అమ్ముకుంటే భూమి పోతలేదు సార్. మరి ఇవన్నీ అంటే మరి మేము మా దగ్గరికి రకరకాల వాళ్ళు వస్తారు, బిల్డర్లు కూడా వస్తారు సార్, మేము చందాలు వేసుకొని మీరు మళ్ళీ మీ ప్రభుత్వమే రావాలి సార్, మీలో గెలిపిస్తాం సార్ అని చెప్తే మరి వాళ్ళు వచ్చినప్పుడు ఆ విషయాలు మాకు పబ్లిక్లో మాకు తెలుస్తుంది కాబట్టి బయట చెప్తున్నాం. మేమన్నా ఎమ్మెల్యేలను కొంటిమా? మీరు ఇవంతా మీరు అంత గింతగానం మీకు ఇది ఉంటే 10 మంది ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ వాళ్ళని ఎందుకు తీసుకున్నారా? మీరు ఏమైనా మీనింగ్ ఉందా? మీకు మెజార్టీ ఉన్నది, గవర్నమెంట్ బాగా రూల్ చేస్తున్నది, మీ గవర్నమెంట్ వాడగొట్టే కర్మ మాకేం పట్టింది? ఏం ఉంటుందా? ఎట్లాగో మీ గవర్నమెంట్ ఇంకా మా అంటే ఆల్రెడీ 2 ఏళ్ళు దగ్గర పడ్డది. ఉండుర్రి మీరే లాస్ట్ వరకు మంచిగా చేస్తే మేము కూడా మీ గవర్నమెంట్ బాగా చేస్తాం. డెఫినెట్గా మా కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా బ్రహ్మాండంగా ఉందని చెప్పి మేమందరం ప్రజల తరఫున కూడా మేము కూడా గొంతెత్తాం. మంచి చేస్తే మంచి చెప్తాము, మంచి చేయకపోతే మంచి చేయం. ఎవరినైనా ఇప్పుడు మేము మంచిగా మా మీద విరక్తి కలిగింది, మీరు సీట్లో కూర్చుండబెట్టిండ్రు, మళ్ళీ మీరు మంచిగా చేయండి, మీరు మళ్ళీ కూర్చుంటారు. ఒకవేళ మీరు సీట్లో కూర్చున్నప్పుడు మీరు మంచిగా చేయలేకపోతే ఒక ఎమ్మెల్యేగా నా బాధ్యత. నా నియోజకవర్గాల్లో కూడా రోజు ఇష్యూస్ వస్తున్నాయి, ఎందుకు మాట్లాడకూడదండి? తప్ప ఇదేమన్నా ఏం తప్పు మాట్లాడినాం? మాకు చందాలు ఇసేవరకు వ్యాపారవేత్తలు కానీ ఇక్కడ బిజినెస్ మెన్లు కానీ మీరు మళ్ళీ రావాలి సార్, మేము చందాలు మీకు ఇస్తాం సార్, మీరు మళ్ళీ వస్తారు సార్ అని చెప్పి నేను ఒక ముసలామె అసొంటిది వచ్చి ₹2,000 ఇచ్చిపోయింది, చందా రాసిపోయింది. మాకు వరంగల్ మీటింగ్ ఉంది కదా సార్, కేసీఆర్కు ₹2,000 పెన్షన్, ఆమె వేరేటోళ్ళు పెన్షన్, నా పెన్షన్ ఇస్తా సార్ అంటుంది. మరి ఒక చిన్న పిల్లగాడు గురిగిలు ఉన్న పైసలు ఇచ్చి గల్ల గురిగిల పైసలు ఇచ్చినాక మరి ఆయన ఇస్తున్నాడు. మరి ఇవన్నీ విషయాలు ఫీల్డ్లో జరిగేటి. వాస్తవంగా ఆర్థికంగా ఇలా నియోజకవర్గం వచ్చింది, ఎమ్మెల్యే అయింది 1.5 year అయిపోయింది. ఏ ఒక్క రోజు కూడా ₹1 అన్న మాకు బడ్జెట్ వచ్చిందా అండి? ఒక్కరోజు అన్న మాకు కనీసం కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్కి ఇవ్వాల్సిన ఫండ్ అని ఇచ్చిర్రా? ₹5 కోట్ల, ₹5 కూడా ఇవ్వలేదు. ఇవాళ మరి కనీసం ఓడిపోయిన వాళ్ళను, డిపాజిట్ రాని వాళ్ళని తీసుకువచ్చి కాన్స్టిట్యున్సీలో ఇన్ఛార్జీలుగా పెట్టి పనిచేయించి వాళ్ళతో గవర్నమెంట్ అఫీషియల్ ప్రోగ్రాంల మీద అఫీషియల్ ప్రోగ్రాంలు ఇచ్చి వాళ్ళు అఫీషియల్ ప్రోగ్రాంలో కూర్చొని పనిచేయచ్చా అండి? ఎవడన్నా ఒక ఇన్ఛార్జి, మీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వస్తే ఎంఆర్ఓలు ఆర్డీఓలు ఎమ్మడ పోవచ్చా అండి? ఎక్కడ ఉన్నదా ఇప్పటి వరకు? మేము కూడా అపోజిషన్లు ఉన్నాము, రూలింగ్లు ఉన్నాం. ఇట్లాంటి సంస్కృతి ఎక్కడ ఉన్నదా? ప్రజాస్వామ్యంలో ఇది ఉంటుందా? జరగచ్చా ఇది? మరి మేమేమన్నాం అలా, మరి అసెంబ్లీలో కూడా ఇంకా సీట్లు ఖాళీ ఉన్నాయి, అలా కూర్చోమని చెప్పినాం, కూర్చోబెట్టుకోర్రి, ఇంకా సంతోషమే కదా మీకు. ఇలా మా బాస్ కేసీఆర్ గారు ఎప్పుడు ఆల్వేస్ స్టేట్ గురించి, వెల్విషర్ స్టేట్ గురించి ఎప్పుడే కానీ వాళ్ళ బాగోగుల గురించి చెప్పే మాకు లీడర్, మాకు అవే నేర్పించండి. మేము ఏదున్నా ఉన్నది ఉన్నట్టే చెప్తాం. కాంగ్రెస్ వాళ్ళు మంచిగా చేస్తే కాంగ్రెస్ వాళ్ళ గురించి చెప్తాం. మొన్న రేవంత్ రెడ్డి గారి దగ్గర దరఖాస్తు ఇస్తే మరి సీఎం ముఖ్యమంత్రి గారు మాకు ఒకటి ఏదో స్కూల్ కావాలి, మాకు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కావాలంటే ఇస్తా అన్నాడు. మేము ఆయన గురించి వచ్చి గొప్పగా చెప్పినాం. మా కాన్స్టిట్యున్సీలో మా మనస్తత్వం అట్లాంటిది. చెప్పిన వాళ్ళు ఎప్పుడు కూడా మేము విస్మరించాం. ఎవరు మాకు 10 మంది సాయం చేస్తే పార్టీలకు అతీతంగా మేము గౌరవించుకుంటాం. డెఫినెట్గా అది. అంటే పారిశ్రామికవేత్తగా ఉన్నటువంటి కొత్త ప్రభాకర్ రెడ్డి అంటే మంత్రులు కూడా మాట్లాడుతున్నారు, అద్దెంకి దయాకర్ కూడా మాట్లాడిన పరిస్థితి. ఆ విషయంలో వాళ్ళకి ఏం చెప్తారు సార్ మీరు? ఒక్క విషయం చెప్తాను, నేను ఈ సబ్జెక్ట్ వేరే కావచ్చు కానీ నేను ఒక ఇండస్ట్రియలిస్ట్. నేను పైరవుల కోసమో నా వ్యాపారం కోసమో ప్రభుత్వం నుంచి సహాయం చేసుకోవడానికో లేకుంటే నేను కరప్షన్ చేసుకోవడానికో మరి మిగతా మీ గవర్నమెంట్లో ఉన్న మంత్రుల లెక్క కాంట్రాక్టులు తీసుకోవడానికో నేను రాజకీయంలోకి రాలేదు.
ఈ రోజు వరకు డే 1 నుంచి ఈ రోజు వరకు కూడా నా చెమట పైసలతోటి నేను ఖర్చు పెట్టుకొని ఇలా నేను నా కాళ్ళ మీద నిలబడ్డా. నేను ఎవ్వరితోటి ఏ పైరవ్ చేసుకోలేదు, ఏ లంచం తీసుకోలేదు, ఎక్కడ నేను ₹1 చేయి చాపలేదు, ఎవరి దగ్గర కమిషన్ తీసుకోలేదు. ఇది నా క్యారెక్టర్. నన్ను పట్టుకొని నేను ఇండస్ట్రియలిస్ట్, నేను వ్యాపారం చేసుకుని సంపాదించుకున్న ₹10 తెచ్చి నేను ఖర్చు పెట్టుకుంటున్నా. నా ప్రజల కోసం, మా వాళ్ళ కోసం, నా సంతృప్తి కోసం మేము ఖర్చు పెట్టుకుంటున్నాము. మీరు మీ పొజిషన్ ఏంది, మీ బ్యాక్గ్రౌండ్ ఏంది? ఇలా 100 కోట్లు 1000 కోట్లు ఎక్కడికి వెళ్ళి సంపాదించిండ్రండి? ఎక్కడికి వెళ్ళి వచ్చింది మీకు పైసలు? కాళ్ళకి చెప్పులు లేనోడు స్కూటర్ మీద తిరిగేటోడు ఇలా బెంచ్ కార్లల్లో, మరి పెద్ద పెద్ద కార్లల్లో, పెద్ద పెద్ద బంగ్లాలల్లో వ్యాపారాలు చేసి వేరే బినామీల మీద చేస్తారు కదా. మరి దాని మీద ఏముంది మాట్లాడాడు అద్దెంకి దయాంకర్ గారు? మాట్లాడాలి కదా. ఏదున్నా ఉన్నట్టు మాట్లాడాలి. కుల్లం అంటే కుల్లమే, లేకపోతే లేదు. మాట్లాడాలనుకుంటే డెఫినెట్గా కుల్లం మాట్లాడాలి. మేమేదో గవర్నమెంట్ని వడగొడుతున్నామని, ఏదో కుట్ర చేస్తుండని చెప్పి, కేసీఆర్ కుట్ర చేస్తుండని చెప్పి, అని ఆత్మ అని ఇదని. ఇలా పొంగులేటి కూడా మరి ఎవరు ఆత్మ? మరి పొంగులేటి కూడా మా దానిలోకి వెళ్ళి వచ్చిండు. పొంగులేటి ఏంది? వాట్ ఈస్ పొంగులేటి? అంతకుముందు ఆయనది ఏంది, ఇవాళ ఏంది? డెఫినెట్గా మరి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఒక 10 ఏళ్ల కింద ఏంది, ఇవాళ ఏంది అనేది, ఏ మంత్రి ఏంది, ఏ ఎమ్మెల్యే ఏంది, ఎవరు ఏంది, కాంగ్రెస్ ఏంది, అందరి గురించి అన్నీ తెలుసు కదా. దాని గురించి మా దగ్గరికి వస్తున్నారు ఇండస్ట్రియలిస్టు, చందా ఇస్తామంటుండ్రు. మేము చందాలు ఎవరైనా ఇస్తామంటే ఎవరైనా తీసుకుంటారు. ఎలక్షన్ అప్పుడు చందా మేము ఇస్తామంటే మీరు మళ్ళీ రావాలి, మేము చందాలు ఇస్తామని చెప్పి వాళ్ళంతలో వాళ్ళు ముందరకు వస్తున్నారు. అదే విషయం నేను చెప్పిన. మళ్ళీ మనం రావాలంటున్నారు, మళ్ళీ కేసీఆర్ రావాలంటున్నారు, మన సార్ రావాలంటున్నారు. మీరు వస్తే బాగుంటుంది సార్, మేము ఇండస్ట్రియల్ అందరం బిల్డర్లం అందరం మేము చందాలు వేసుకొని మళ్ళీ మేము గెలిపిస్తాం సార్, మంచిగా ఉన్నది సార్, అప్పుడు రూల్ బాగుండే సార్, పర్మిషన్లు వస్తుండే సార్, ఎక్కడ కరప్షన్ లేదు సార్, ఆఫీసర్లు పనిచేసింది సార్, ఇప్పుడు ఎవరు పని చేస్తలేదు సార్, మళ్ళీ మీరే రావాలి సార్, మీ ఖర్చు అంతా మేము కావాలంటే మేము భరించుకుంటాం సార్ అని చెప్పి ఆ స్టైల్లో మేము మాట్లాడినాం. వీళ్ళు దాన్ని ఏదో వంకర చేసి కొడుతుండు, నాల కొడుతుండు, ఈ కొడుతుండు, ఆ కొడుతుండు అని చెప్పి వీళ్ళు వక్రీకరిస్తే ఆల్రెడీ నా మీద కేసు పెట్టినరు. ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా కాంగ్రెస్ వాళ్ళు ఏదో పెద్ద గొప్పతనం చేసినట్టు, వాళ్ళు ఏదో పెద్ద హీరోలు లెక్క వచ్చి అడ్డుకుంటాము, ఇది ఉంటాము, అది ఉంటాము అని చెప్పి కాంగ్రెస్ అరెస్ట్ చేస్తే మేము భయపడతాము. ఏంది? ఎన్నిసార్లు మా కార్యకర్తలు కూడా ఎన్నోసార్లు జైలుకు పోయిర్రు. ఇలా కొత్తగానా మాకు? నాకే కాదు, ఇంట్లో ఉన్న ప్రతి కార్యకర్త కూడా ఈరోజు మేము మీటింగ్ పెట్టుకున్నాం. ఈ మండలంలో అడగండి, మీరు పక్కకు పిలిచి మాట్లాడండి, ఎన్నిసార్లు నీ కేసులు అయినా నీకు ఎన్నిసార్లు జైలుకు పోయినావు, అవన్నీ కామను, దానికి ఏమున్నది? అంటే నువ్వు కలిసిన వాడిని ఎవడైతే ఎదురిస్తాడో ఉన్నట్టు మాట్లాడిన వాళ్ళ కేసులు పెట్టి జైలేస్తావా? నువ్వు ఉన్నట్టు మాట్లాడడం కూడా తప్ప ప్రజాస్వామ్యంలో? ఎందుకోసం మాట్లాడకూడదా? మాకు హక్కు లేదా? నేను ఒక ఎమ్మెల్యేలు, నేను 54 స్టేట్లో హైయెస్ట్ మేయర్తో గెలిపించారు మా వాళ్ళు నన్ను. మరి నేను మాట్లాడద్దా? మరి ఎందుకోసం నేను ఎమ్మెల్యే అయినా? ఉన్నట్టు మాట్లాడకూడదా? ఒక వ్యవస్థ సిస్టమ్ పనిచేస్తలేదు, ఒక సిస్టంలో ఫాలో కావాలి. ఆ సిస్టమ్ గురించి మాట్లాడినా నేను. ఆ సిస్టమ్ ఫెయిల్ అయినప్పుడు అన్ని బయట చెప్తున్నాం, తప్పేముంది? అంటే కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి ప్రేమ్ సాగర్ కావచ్చు, ఇటు రాజగోపాల్ కావచ్చు, మంత్రి పదవుల కోసం వాళ్ళు వాగ్దానం చేస్తున్నారు. వాళ్ళకి వచ్చే అవకాశం ఉందా బీఆర్ఎస్ పార్టీలోకి? ఇలా వాళ్ళు మాకెందుకు? మా పార్టీ మాకు శాత కాదని ఇంకా వాళ్ళని తెచ్చుకొని మా పార్టీలో చేర్చుకుంటామా? మాకేం అవసరం అండి వేరేటోళ్ళ గురించి? మా దాంట్లోకి వెళ్ళి ఎత్తుకపోయారు వాళ్ళు. ఇంకా మాకింకా ఆ స్క్రాప్ అంతా మాకెందుకు? మా దాంట్లోకి ఎందుకు వస్తారు వాళ్ళు? వచ్చినా రానియం మేము. ఓకే, అంటే ప్రజలు ఏం చెప్తారు సార్? మీరు ఇప్పుడు ప్రతిరోజు కూడా కాన్స్టిట్యూన్సీ కేసీఆర్ మళ్ళీ రావాలంటారు, నీళ్ళు వస్తాయి, కేసీఆర్ వస్తాయి, కాలువలు వస్తాయి, మళ్ళీ సార్ మొత్తం గలగల దుంకుతుంది. గతంలో అన్నీ అయిపోయిన పనులన్నీ ఇప్పుడు 1.5 అయింది, మా పొలాలు ఎండిపోతున్నాయి, కరెంట్ వస్తలేదు, పోల్ చేస్తలేరు, హాస్పిటల్లో పోతే చండాలంగా ఉన్నది, స్కూల్ పోతే చండాలంగా ఉన్నది, హాస్టల్లో పోతే చండాలంగా ఉన్నది, మళ్ళీ మీ ప్రభుత్వం వస్తే బాగుంటుందని చెప్పి ప్రజలు వస్తారు, ప్రజలు చెప్తారు. ఓకే, చివరిగా రాష్ట్ర ప్రభుత్వానికి ఏం విజ్ఞప్తి చేస్తారు? ఇవన్నీ చూస్తుంటే ఇవన్నీ అంతర్గతంగా ఇవన్నీ చర్చలు నడుస్తున్నాయి, ప్రభుత్వానికి ఏం చెప్తారు చివరిగా? ప్రభుత్వానికి ఏం చెప్తామంటే ఇప్పటికైనా కళ్ళు తెరవండి, తిరగండి. నిజంగా ఇప్పుడు మేము చెప్పినామంటే మీకు గుణపాఠం రావాలి. మీరు మంత్రులందరూ ఇంతమంది ప్రెస్ మీట్లు పెట్టి ఇంతమంది మాట్లాడిండ్రు కదా, డెప్త్కు పోండి. మీరు డెప్త్గా నిజంగా ప్రభాకర్ రెడ్డి అనేది కరెక్టా కాదా? ఒకవేళ ప్రభాకర్ రెడ్డి కరెక్ట్ కాక ఏదైనా అబాండాలు వేసి ఉంటే నన్ను ఈడ కాదు, ఈ జైల్లో కాదు, కాశ్మీర్ జైల్లో పెట్టినా నాకేం అభ్యంతరం లేదు, పాకిస్తాన్లో పెట్టినా నాకేం బాధ లేదు. ఈయన మాట్లాడిన మాటల న్యాయం ఉన్నదా, ధర్మం ఉన్నదా, ఎందుకోసం ఇట్లా మాట్లాడిండు, ఈ వాయిస్ బయటకు ఎందుకు వచ్చిందని చెప్పి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి తప్ప డూమ్ డామ్ అంటే అది కరెక్ట్ కాదు. మీరు ఫీల్డ్లో పోయి ఒక వ్యాపారవేత్త, ఒక పారిశ్రామికవేత్త, ఒక ఇండస్ట్రియల్ మన బిల్డరు, సంథింగ్ ఒక ఫార్మరు, ఒక ఉద్యోగస్తుడు, ఒక ముసలాయన, ఒక ముడిగాయన, పెన్షన్ తీసుకుంటాడు, అందరితోటి మీరు కలిసి అడగండి. అడిగితే మీకు అర్థమవుతుంది. అప్పుడు మీరు ఒక మీటింగ్ పెట్టుకోండి. నిజంగా ప్రజలలో లోపాలు ఉన్నాయా, వీళ్ళు కావాలని చేస్తుర్రా? లోపాలు ఉంటే మంచిగా చేయండి, మేము మంచి సన్మానం చేస్తాం, పాలాభిషేకాలు చేస్తాం, మీకు బ్రహ్మాండంగా మేము ఊరేగింపు చేస్తాం, పని బాగా చేసి ప్రజల దగ్గర ప్రజలు ఓకే అనుకుంటే మేము నిమిత్త మాత్రులం, ఇవాళ ఉంటాం, రేపు బిక్తాం. థ్యాంక్ యూ సార్.
అంటే గ్రామీణ ప్రాంతంలో ప్రజల నాడిని తెలుసుకోవాలి, ఈ కేసులకు భయపడలేదు, రాబోయే రోజుల్లో ప్రజల పక్షాన చైతన్యం చేసేందుకు ముందుకెళ్తామని చెప్పి దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ ఎల్లవర్తో మహేష్, ఆర్టీవీ, సిద్దిపేట జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.